బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. బోట్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బోట్ టూర్ 10:45, 11:45, 12:45. సో కయాకింగ్ ట్రైనింగ్ ఇది నేషనల్ సెంటర్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా. అలా హై రిస్క్ జరిగింది. భయ్ ఇంటికైతే వెళ్తాం కదా, నా బండి దగ్గర తీసుకెళ్తే దాని ఇంటికి పోతా అటు నుంచి. ఇలా మునిగిపోవచ్చు, స్పాట్లో అయిపోవచ్చు. అమ్మ నువ్వు ఏదో జరిగింది తనేమో తెలియట్లేదు. ఇట్ వాజ్ అ లవ్లీ రైడ్ అన్న. ఇంకా మార్నింగ్ లేచి మేమున్న స్టేని అలా ఒక డ్రోన్ షాట్ తీసుకొని, యాక్చువల్లీ సన్ రైజ్తో చాలా బాగుంది డ్రోన్ షాట్ వ్యూ అయితే. మీరు ఒకసారి చూడండి, మొత్తం ఈ సీనీకి ఎలా ఉంటుందో చూపిస్తా. విత్ బీచ్ వ్యూతో చాలా బాగుంది. సన్సెట్ అయితే ఇక్కడ బీచ్ వ్యూతో అయితే చూడగలం, సన్ రైజ్ అయితే చూడలేము. బట్ నిజంగా అయితే చాలా బాగుంది. నాకైతే చాలా వర్త్ అనిపించింది. ముందు రోజు మేము పడిన కష్టానికి మార్నింగ్ సన్ రైజ్కి అసలు కంప్లీట్లీ డిఫరెంట్. వీ టోటలీ ఎంజాయ్డ్. యాక్చువల్ చూడండి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలపిలో ఉంటాం మ్యాక్స్. బోట్ రైడ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో అది మెయిన్. ఇప్పుడైతే హోమ్ స్టే నుంచి బయటకు వచ్చాం అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు అలపిని చూపించడానికి ట్రై చేస్తాం. బోటింగ్ కల్చర్ బాగుంటుంది ఇక్కడ. అండ్ వీళ్ళు పండుగలు ఉంటాయి, అవి యాక్చువల్లీ ఎగ్జాక్ట్ నాకు తెలియదు, నేను దాని గురించి రీసెర్చ్ కూడా చేయలేదు. బట్ ఆ టైంలో బోటింగ్ టైంలో చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది యాక్చువల్లీ ఆ టైంలో. బట్ మనం అప్పుడు వస్తామో రామో తెలియదు, అది ఇప్పుడు నిజం తెలియదు, ఒకసారి రీసెర్చ్ చేసి తెలుస్తుంది. సో లెట్స్ సీ ఈ రోజు ఎలా ఉంటుంది ఏంటో. యాజ్ ఐ సెడ్, ఐ కాంట్ ప్రామిస్, బట్ నేనైతే మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తా. బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన వాళ్ళు ముందున్నారు. ఇప్పుడే జస్ట్ షిప్ వెళ్ళిపోయింది రికార్డ్ చేసే లోపలే. సో అంతే, మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటుందేమో అనేది రికార్డ్ చేస్తున్నా. ఆ, చూద్దాం ఏమైనా ఉందేమో. ఒక అతను వచ్చేసి బోట్ ఉందనేసి అన్నాడు. మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా బోట్స్ వెళ్తున్నాయి. బోటింగ్ అయితే ఈరోజు చేయాలనేసి ఫిక్స్ అయిపోయినా అందరం. ఇంకా బ్యాచ్ అందరం పెట్టి వచ్చేసాం. బైక్లు పార్క్ చేసుకొని ఇంకా ప్లాన్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటనేది. మేము ఒక బోట్ అయితే బుక్ చేసేసుకున్నాం. 4 మెంబర్స్కి 3500. ఇదే బోటు. లైక్ 2 అవర్స్కి ఈ బోట్ మీకు ఎదురు కనిపిస్తుంది కదా, అది కవతలది కాదు, ఇవతలది ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా. సో మనోడిని అండ్ మిగతా బాయ్స్ని ఇక్కడ వదిలేసి, అంటే బైక్స్ని ఇక్కడ వదిలేసి మనం బోట్కి అయితే వెళ్తున్నాం. సో బాక్స్ తెచ్చేస్తానువా? బెస్ట్, నేను అదే చెప్పినా కదా, ఒకటి తీయడు చేయడు అని అన్నాం. సో మన వాళ్ళు సేఫ్ జోన్ అని టాప్ బాక్స్ లోపల పెట్టేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆవిడ పీకపోయాడంటే ఏం చేయలేము, ఆ తర్వాత సఫర్ అవడం తప్పితే. సో ఇన్స్టెడ్ సో బోట్స్ ఒకసారి చూడండి. ఇన్స్టెడ్ అట్లా పోయాకంటే ప్యాక్ తీసుకెళ్ళడం బెటర్. సో ఒక బోట్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బోట్ టూర్ ఇన్ ద సెన్స్ లైక్ ఇన్సైడ్ ఎట్లా ఉంటుంది అని చూపిద్దామని. సో మనం వచ్చాక అవకాశం ఉంటే అన్నకి అడిగా రిక్వెస్ట్ చేసాం, ఓకే అని చెప్పిండు. లెట్స్ సీ ఏమైనా ఉంటే మనం ఒక తీసుకుందాం. ఓకే బాయ్. टाइम आके 10:45, 11:45, 12:45. सो अपना ये वो मिला के 1 o'clock. కయాకింగ్ ట్రైనింగ్ ఇది నేషనల్ సెంటర్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆఫ్ ఎక్సలెన్స్. సాయి
వావ్, అలా బోట్ ఉంది, భలే ఉంది అసలు. వెనాడు లేక్. This is the Anna Venadu Lake. And the folks are enjoying over there. Anna, how far we go? Total kilometers. Huh? Kilometer maybe actually kilometer नहीं nautical mile है हमारे में. Mile. How many miles? Nautical mile. How many? Maybe kilometer बोलने का ना मैं almost 50-20 का सामना. Okay. 20 kilometers. 20 kilometers. 20 kilometers వెళ్తామంట అప్రాక్సిమేట్గా. पता नहीं वेट होगा सी. ఇక్కడ పున్నమాడ రిసార్ట్ ఏదో ఉంది. లైక్ రిసార్ట్ ఇన్ ద సెన్స్ తెలుసుగా, రిసార్ట్ గట్టి పేలుద్ది, ఖర్చు అయితే ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అంత బడ్జెట్ వేస్ట్. సో లో అండ్ గుడ్ బడ్జెట్ ఈజ్ నైస్. మనం కొద్దిగా సిటీ అవుట్స్కట్స్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్ ఏంటంటే ఈ అన్న రోడ్డు మీద కనిపించి మీకు చూపిస్తాను బోట్ అని తీసుకొచ్చేసి ఆయన బోటే చూపించాడు. సో మా బోటు అన్నిసని చూపించేసి ఇంక ప్రైజెస్ మాట్లాడారు. ఆయన 4,000 చెప్పాడు, మీ 3,500కి వచ్చాం. ఇంకా అంతకుమించి తగ్గట్లేదు, ఎందుకంటే సీజన్ అని చెప్తున్నాడు. సో సీజన్ కాబట్టి మనము ఎక్కువగా బార్గెన్ చేయలేం. సో 3,500కి వచ్చినట్టు ఉన్నారు ఆయన. ఓ 2 hours ఇంకా ఆయన తిప్పేసి పోయిన తర్వాత మనం ఇంకా సిటీ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి మొత్తాన్ని. ఈ స్టార్టింగ్లో చెప్పాను కదా మేము బోట్ టూర్ ఇన్సైడ్ టూర్ వేస్తామనేసి. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ అన్న ట్రై చేశాడు. ఆ రోజు సీజన్ బాగుండడం వల్ల December 25th కదా, సో క్రిస్మస్ వల్ల అసలు ఛాన్సెస్ లేకుండా పోయింది. ఎంత ట్రై చేసాం, ఇండోర్ టూర్ అయితే చేయలేకపోయినాం బోట్ని, బట్ అవుట్డోర్ మాత్రం చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. వీడియోస్లో చూడండి అసలు అద్దరిపోయింది ప్రతి లొకేషన్. అసలు మేము వెళ్తూ ఉంటే నిజంగా ఎంతలా ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు. బయట నుంచి ఆ బోట్స్ చూసారు కదా, అసలు చాలా బాగా. ఇప్పుడు యాక్చువల్లీ చాలా హై రిస్క్ జరిగింది. మా వాడు డ్రోన్ ఎగరేసాడు. ఆ చిన్న జస్ట్ లక్, అసలు వెళ్ళిపోవాల్సింది లోనికి. ఆ లక్ ఏంటంటే అది చక్కగా నా దగ్గర వచ్చి పడింది, పట్టుకున్నా జస్ట్ ఈ ప్లేస్లో అది పడింది. ఇంకొద్దిగా అయితే అలా వెళ్ళిపోద్ది కిందికి, ఇంకా పోయిందంటే మరి రాలేదండి. మనోడు డ్రైవింగ్ మోడ్లోకి వెళ్ళాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు. మరి ఏడుదా తీసుకెళ్తాడో అదే భయ్. ఇంటికైతే వెళ్తాం కదా, నా బండి దగ్గర తీసుకెళ్తే దాని ఇంటికి పోతా అటు నుంచి. LIC జిందగీ కే సాత్ అది తీసుకోవడం లేదు, నాకు LIC లేదు. మనోడు ఏదో ట్రై చేస్తాంట అక్కడ. How are you getting a feel? అమేజింగ్ యాక్చువల్ చెప్పాలంటే. నాకైతే స్టీరింగ్ ఎటు వెళ్తుందో తెలియట్లేదు, అడుగు తిరిగిపోతుంది తడిపోతుంది. బట్ నైస్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పిందే చెప్పు. ఈ పాయింట్ చూసుకోవాలా మనం నడిపించినాడు. ఆ పాయింట్ బరాబర్ చూడాలి. అక్కడ పర్పుల్ కనిపిస్తుంది కదా, పర్పుల్ని మనం మన ఇండికేటర్గా చేసుకోవాలి. సో అది మనం ఎటు స్టీరింగ్ ఇస్తే అది అటు పోతుంది. సో మనం వెళ్ళాల్సిందైతే స్ట్రైట్ లేదంటే ఇంకెటో పోతాం మళ్ళా. అది 360. The drop is very important. पैसा की इशू नहीं है, विलेज का प्रेस्टीज इशू. సో విలేజ్ प्रेस्टीज इशू. यस, एक दिन में एक लोग का कॉस्ट 2 लाख के सामने आ गया ट्रेनिंग करने के लिए. एक दिन ऐसा बोल. नहीं, वो लंबा वाला बोट है, उसके अंदर 100 people बैठे. हाँ, लेफ्ट राइट आपका बागी मूव में लो, बागी मूवी में, हाँ राइट राइट, बागी मूवी में था वही कुछ. ये इधर का लोकल फेरी है, ये विलेज लोग का वाटर बस है. टाउन टू विलेज, विलेज टू टाउन जाने के लोकल फेरी. लोकल 10 रुपीज से स्टार्टिंग. आपको ज़्यादा दूर जाने के टाइम 20, 50.
రిస్క్ ఏముంటుంది, ప్రతిసారి రిస్క్ అంటావేంటి బ్రో అసలు. Life is all about enjoyment. నువ్వు ఈ బోట్లు అంతా ఇది కూడా రిస్క్ తెలుసు. ఇప్పుడు ఇది ఎలా పడిపోవచ్చు, అలా మునిగిపోవచ్చు, ఇలా మునిగిపోవచ్చు, స్పాట్ లో అయిపోవచ్చు. అమ్మ నువ్వు మాట్లాడుతుంది లేదు, రిస్క్ ఉంటుంది మరి, దాన్ని అలాగే అంటారు మరి. ఇంగ్లీష్ రిస్క్ అలిసాలి, తెలుగులో తిరగబడిపోతుంది, బోల్తా పడిపోతుంది అని నువ్వు అంటున్నావు. అది అసలైన మాట కాదు. ఇక్కడ పైన చూసారు కదా, కాంపిటీషన్ ఆగస్ట్లో వద్దని చెప్పారు కదా, అదే ఇది. హౌసెస్ చూసారా, మధ్యలో లేక్, అటు ఇటు బోట్స్. సో ఈ లొకేషన్ అయితే మనం చాలా సినిమాల్లో చూసుంటాం, లైక్ తెలుగు మూవీస్. అల్లుడి సీను, తన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం తీసుకెళ్తాడు కదా అలపి, ఏమాయి చేసావే. ఈ ప్లేసెస్ ఇక్కడే మ్యాక్సిమం అలపిలో షూట్ చేశారు. ఈ ఒకటే కదా, చాలా మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేస్తారు. బట్ ఎక్స్పెషల్లీ ఇది మూవీస్ ప్లేసెస్ అని చెప్తారు. మ్యాక్సిమం మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడే జరుగుతాయి. మీరు వచ్చుంటే చూసే ఉంటారు. బట్ నిజంగా ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. డ్రోన్ షాట్స్ కూడా కొన్ని తీసుకున్నాం, మీకు చూపిస్తా. ముందుగా ట్విస్ట్ కూడా ఉంది, అది కూడా చూడండి. నిజంగా ఏదో జరిగింది కానీ ఏమో తెలియట్లేదు. సౌండ్ అయితే వస్తుంది, ఏదో ఇష్యూ మాత్రం జరిగింది. ఎక్సలేటర్ అవ్వట్లేదు. మేబీ సో ఫైనల్గా ఈగల్ పాయింట్కి వచ్చాం. ఇవేంటంటే మన చేతుల మీదకి వచ్చిన తర్వాత మన చేతుల మీద అంటే ఉంటాయి, మన ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, కావాలంటే వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చూడండి 2 ఉన్నాయి ఇక్కడ. ట్రైన్డ్ అనుకుంటా, ఇవి ట్రైన్డ్ కాబట్టి అంత సెక్యూర్. ట్రై చేద్దాం, చేతి మీద పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది. ఫుడ్ డ్రైవర్ ఉన్నారు కదా, ఆయన మాకు చెప్పింది అంటే ఈగల్స్ ఉంటాయి, ఈగల్తో మీరు హ్యాండ్ పైన ఫొటోస్ తీసుకోవచ్చు, కావాలని ట్రై చేయండి అని అన్నారు. నిజంగా అది బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ నుంచి కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకొని మళ్ళీ మేము బ్యాక్ రిటర్న్ అయిపోయాను. ఆల్మోస్ట్ మాకు ఇచ్చిన 2 hours కదా, 2 hours-కి 3,500 ఛార్జ్ చేశారు. సో అది చేసుకొని కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. డ్రోన్ షాట్ ఎందుకు లేదు అని అడగద్దు, ఇప్పుడు వస్తుంది చూడండి. నిజంగా చాలా బాగుంది డ్రోన్ షాట్ అయితే. లొకేషన్ అయితే నిజంగా పిచ్చెక్కించింది, అసలు అదిరిపోయింది డ్రోన్ షాట్. బట్ సీజన్ కదా, 25th December అస్సలు ఖాళీ లేదు. ఆయన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోతే ఆయనకి ఇంకొక మళ్ళీ ఇది వస్తుంది అనేసి అని ఎందుకోసం. బట్ నిజంగా లొకేషన్ వర్త్ అమ్మా. రిటర్న్ బ్రిడ్జ్ పాయింట్ చూసారు కదా, ఇక్కడ యాక్చువల్లీ అన్ని బోటింగ్స్ ఏమన్నా చూసారా, హౌస్ బోటింగ్స్ అంటారు, అవన్నీ ఈ ప్లేసెస్లో చెక్ ఇన్ అవుతారు మ్యాక్సిమం. అండ్ స్టేస్ అయితే వేరే మన ఇష్టం, ఎక్కడైనా స్టే చేయొచ్చు నైట్, అది మన చాయిస్. బట్ ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడైనా ఉంటాయి, మనం బోట్ చూస్ చేసుకొని అంటే చూస్ ఇన్ ద సెన్స్ లైక్ ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటాం కదా, దాన్ని బట్టి మనం ఈ లొకేషన్కి వెళ్ళి ఈ లొకేషన్లో వాళ్ళు పిక్ చేసుకుంటారు, మన బోట్ ఇస్తారు, వాళ్ళు ఉంటారు, మన పర్సనల్ రూమ్స్ ఉంటాయి, బాగుంటాయి. బట్ నాకు లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ అయితే దొరకలేదు. బట్ బయట నుంచి అయితే చాలా బాగున్నాయి. బట్ ఎప్పటికైనా ఒకసారి ట్రై చేయాలి అనే ఒక ఇదైతే నాకు ఉంది. నిజంగా వర్త్. వింటర్లో అయితే మాత్రం రావాలి. రైనీ సీజన్లో బాగానే ఉంటుంది, బట్ వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది. It was a lovely ride, Anna. We enjoyed this ride. Asha. क्या बोलते भाई? It was a great time we spent. Very nice ride, Anna. Your name? Shah. Shah. Only Shah. No, Mohammed Shah. Mohammed Shah. Mohammed Shah. Short name is Shah. बढ़िया है, ride बढ़िया. Super ride. Had a wonderful, Super मच्छी. experience. Must visit. Out of service that Wonderful experience with a wonderful person. That's true.